హాయ్ అండి. సొరకాయ కూర ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈవెన్ సొరకాయలు కొన్నిసార్లు ముదిరిపోతూ ఉంటాయి. ఆ టైంలో ఈ రెసిపీ అయితే బాగా యూజ్ అయిద్ది. ఇదైతే ఐబీడీ ఫ్రెండ్లీ ఫుడ్ అండి. ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. ఇక స్పైసీ అంటే మన రుచికి తగ్గట్లు వేసుకోవచ్చు. దీంట్లో అయితే బేసిక్ గా వంకాయలు వేరు, కానీ నాకు కొంచెం గ్రేవీ వచ్చినట్లు ఉంటుంది అని చెప్పి వంకాయ ముక్కలు వేసాను. వంకాయ మీ స్పైసీకి తగినట్లుగా పచ్చిమిర్చి, ఇంక ఇందులో కారం అయితే ఏమి వేయరు. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలకి ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఉడికిన తర్వాత వీటి స్కిన్ అయితే తీసేయచ్చు. సొరకాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేస్తే 2-3 విజిల్స్ కి ఉడికిపోతాయి. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఇలా తీసేసుకోవచ్చు. దాంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తి పెట్టి మెదుపుకోవటమే. బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉంచుకుంటే కనుక బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే దీంట్లో వాటర్ మిగిలితే తీసాం కదండి, అవి కూడా వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవటమే. జస్ట్ పప్పుకి ఎలా వేసుకుంటామో అలా వేసుకోవటమే. ఆనియన్స్, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నాకైతే అవైలబుల్ గా లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత కర్రీ వేసేసుకొని ఒక ఉడికొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, సొరకాయ కూర ఈజీగా రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేయండి. బాయ్.